iPhone అభిమాని కత్లాని గేమ్ షో. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. మన ఈ ఎపిసోడ్లోకి గెస్ట్ని పిలిచే ముందు ఆయన గురించి కొంచెం చెప్పాలి వివరంగా. పిలిచే ముందు పార్టిసిపెంట్స్ని ఆహ్వానిద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ది 5 పార్టిసిపెంట్స్ ప్లీజ్. నటనకు మరో రూపం ఆయన, డైలాగు కలెక్షన్ కింగు ఆయన రూటే వేరు టైకే సెపరేటు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నటనతో కబడ్డీ ఆడించేస్తాడు. ఆయనే పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. గ్రాండ్ వెల్కమ్ ప్లీజ్. సార్, మీ వీరాభిమానులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వివిధ జిల్లాల నుంచి వచ్చారు సార్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎపిసోడ్ అండి విమల్ గారు ఉన్నారు. విమల్ గారితోటి వాళ్ళ అమ్మాయి కూడా స్పెషలీ మీకోసం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్లో మాత్రమే ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మోహన్ బాబు గారి వీరాభిమానులు అందరూ ప్లీజ్ వెల్కమ్. ఢమ 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 రోగే గణ 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 గొంతు గంటగా మారే తకదిమి దిమి తక తాండవ శంభోనే జడముడి విడివడి నటనములాడగరావా శంభో మాటే కైలాస శిఖరమురా అంబతో నువ్వు కొలువుండి మమ్మేరా మా యోగం క్షేమం భారం నీదే. భారతదేశానికి మౌంట్ ఎవరెస్ట్ మంచు పర్వతాలండి. నటనలో ఆ మంచు శిఖరాగ్రహాన్ని అందిన వ్యక్తి ఆయన. ఈ తరం ఆ తరం ఏ తరానికైనా ఒక తరం అయిపోయిన తర్వాత నటనలో ఆయన వచ్చాడంటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా రెఫరెన్స్ ఆయన పేరే చెప్తారు. ఒక క్యారెక్టర్ చెప్పాలంటే, ఒక పాత్ర గురించి చెప్పాలంటే, విలనిజం గురించి చెప్పాలంటే దట్ ఈస్ మంచు మోహన్ బాబు గారు. సార్, మీకోసం మీ అభిమానులు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తానండి. సార్, నా పేరు బాలవీరయ్య. ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా నుంచి వచ్చానండి. నేను పీఈటీ ట్రైన్డ్. నేను గుంటూరు నుంచి వచ్చాను సార్. 1984 నుంచి మీ అభిమానిగా ఉంటున్నాను. మిమ్మల్ని ఎక్కువసేపు చూడొచ్చినటువంటి ఒక సంతోషాన్ని కూడా 3 రోజుల నుంచి నిద్ర లేకుండా ఉంది సార్. థ్యాంక్ యూ రాము గారు. మా విమల గారు. నమస్తే అండి, శ్రీకాకుళం నుంచి వచ్చాను నేను. నా పేరు విమల, హౌస్ వైఫ్ని. నేను మీ అభిమానిని. అమ్మ, మీరు మీ అమ్మాయితో పాటు వచ్చారు ఈ ఎపిసోడ్. అంటే దాదాపుగా అండి ఇప్పటిదాకా ఏ ఎపిసోడ్లో ఒక పోడియంలో ఇద్దరు పార్టిసిపెంట్లు ఎప్పుడు లేరండి. ఫస్ట్ టైం విమల గారు వాళ్ళ అమ్మాయితో పాటు వచ్చారు. మా ఏంటి అంటే నాకు తెలుగు రాదు, హిందీ వచ్చు, నాకు తెలుగు రాదు. అందువల్ల మా పాపకు తీసుకొని వచ్చాను. ఓకే, తెలుగు రాదా మీకు? ఓకే ఓకే ఓకే. మీ అమ్మాయి పేరమ్మా? హలో, నమస్తే అంకుల్. ఐఎమ్ దీప్తి, వర్కింగ్ ఎట్ థామ్సన్ రాయిటర్స్. ఓకే. సో మా మమ్మీ తెలుగు మాట్లాడుతుంది కానీ చదవలేదు, ఓకే. హిందీ వచ్చు కంప్లీట్ గా. సో సపోర్టివ్ గా ఉంటుంది అని వచ్చాను. రాధాకృష్ణ గారు. నా పేరు రాధాకృష్ణారెడ్డి, సంస్కృతి టౌన్షిప్, హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరంటే చాలా సంవత్సరాల నుంచి మీరంటే అభిమానం. మీలాంటి గొప్ప విద్యాదాతతో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావడం నా అదృష్టంగా ఉంది. ఒక వ్యక్తి ఈ దేశంలో మనకి ఎక్కడైనా గవర్నమెంట్ గెజిట్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ ఒకటి 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 ఒక క్యాస్ట్ అనేది పెడతారు. ఒక వ్యక్తి మాత్రం తన విద్యా సంస్థల్లో స్థాపించిన దగ్గర నుంచి క్యాస్ట్ అనేదాన్ని ఎడిట్ చేసి
కులాలకి మతాలకి అతీతంగా కేవలం అప్లికేషన్ లేకుండా ఉన్న శ్రీ విద్యానికేతనంలో మాత్రమే. దట్ ఈస్ మోహన్ బాబు గారు. వీ విల్ నెవర్ ఎవర్ సే ఇది పెట్టండి అని సమస్య లేదు. గ్రేట్ సార్. సార్ రాజు గారు. రాజు అండి, వైజాగ్ నుంచి వచ్చాను సార్. మిమ్మల్ని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందండి. ఏం చెప్పాలో మిమ్మల్ని చూసేసరికి మాట రావట్లేదు. ఆల్ ది బెస్ట్ అండి, బాగాడండి. అన్నీ బాగానే ఉన్నాయి సార్. కాబట్టి నాకు కొంచెం అనీజీగా ఉంది రాజీవ్. సార్ అంటే ఇదేదో సింహాసనం వేశారు, 3 సింహాలు, ఆ సింహాసనం మీద అలా కూర్చోవడం నిజంగా కొంచెం అనీజీగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడూ సుప్రీం అని ఫీల్ అవ్వను. మనందరికీ భగవంతుడు గొప్పవాడు. ఎన్టీ రామారావు గారు అన్నగారు పద్మాసనం వేసుకుని కింద కూర్చునేవారు. దాసనారాయణ గారు చూసావు, మా గురువు గారు, ఆయన అంత లావు ఉంటారా, కెమెరాతో ఇలా పడుకొని యాంగిల్స్ చేస్తారు. క్రేన్ మీద ఎక్కి షాట్ తీస్తాడు, మరి కింద కూర్చుంటాడు. ఆయన మామూలు కూర్చుని ఉంటాడు. సింహాసనం మనిషి కీర్తి ప్రతిష్టలను తీసుకురాదు, క్యారెక్టర్ తీసుకొస్తుంది. మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు మలుపులు, అది ఒక్కసారి మీరు చెప్తే. నేను ఫస్ట్ నా అంబిషన్ అసలు నేను ఒక మంచి విలన్ అవ్వాలని మొట్టమొదటి నుంచి. 1969 500 అడుగుతున్నారు, అది ఇస్తే మీకు ఉద్యోగం వస్తుందని. 1969 500 అంటే మామూలు విషయం కాదు. సరే నాన్నగారికి ఉత్తరం రాశాను. ఉత్తరం రాసిన తర్వాత ఎంత రావడానికి ప్రాసెస్ 1 వీక్. ఫుడ్డే ప్రాబ్లం. అక్కడ హనుమంతురెడ్డి అని ఒక అతను ఉండేవాడు. నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు మీ ఇద్దరు రూమ్మేట్స్. అతను ఎక్కడో పనిచేసేవాడు. వాడి దగ్గరికి పోయి, హనుమంత నేను ఇక్కడ యాక్టింగ్ ట్రై చేసుకుంటున్నాను, ఉద్యోగం ట్రై చేసుకుంటున్నానంటే అతను ఎంకరేజ్ చేసి నా రూమ్లో ఉండనేవాడు. అతను ఉదయం వెళ్ళేవాడు, రాత్రి వచ్చేవాడు. అతనికి టికెట్స్ ఉండేటివి, అది ప్లేట్ మీల్. ఆ ప్లేట్ మీల్ వాడు నాకు ఇచ్చేవాడు. వాడే ఉద్యోగస్తుడు పాపం. అయినా సరే ఒక పూట తినక నేను దాంతో వెళ్ళి భోంచేసేవాడిని, ఉద్యోగం ట్రై చేస్తుండేవాడిని. ఈ నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. 500 రూపాయలు నేను ఎక్కడి నుంచి తనరా. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్, అప్పట్లో హెడ్ మాస్టర్గా ఉండి రిటైర్డ్ అయ్యారు. ఎక్కడరా అని చెప్పేసి ఏదో కష్టపడి 500 రూపాయలు నువ్వు రారా అన్నారు. 500 ఇచ్చారు. వెళ్ళి ఆ కౌన్సిలర్కి ఇచ్చాను. 6 మాసాలు తిరిగాను. 6 మాసాలకు ఒక దగ్గర నుంచి ఒక చోటికి బస్సులో వెళ్ళాలంటే 10 పైసలు 15 పైసలు. అక్కడి నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి సందుల్లో. అలా వెళ్ళి ఉద్యోగం కోసం తిరిగి ఫైనల్గా 500 ఇవ్వలేదు, ఉద్యోగం లేదన్నాడు. ఏడ్చేవాడిని. ఐ యూస్ టు క్రై. అలా చెప్పులు లేక ఒక పూట తినక ఆ తర్వాత అటు ఇటు చేసిన తర్వాత ఫైనల్గా బిఆర్ రెడ్డి గారు ఆయన రికమెండేషన్స్తో కేసరి హైస్కూల్ టీ నగర్లో తీసుకెళ్ళి ఉద్యోగం ఇచ్చారు. అయిన తర్వాత మేనేజ్మెంట్ 197 రూపాయలు జీతం. మేనేజ్మెంట్ మారింది కొద్ది రోజులకు. సంవత్సరం తర్వాత టెర్మినేట్ ఆర్డర్ ఇచ్చేశారు. ఇంటికి వెళ్ళాలన్నా ఇక్కడే ఉండి ట్రై చేయాలన్నా. ఉద్యోగం చేస్తున్నప్పుడే కొంతమంది ఆర్టిస్టులతో పరిచయం అయింది. అదే ప్రభాకర్ రెడ్డి గారితో. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సరే ఉద్యోగం పోయింది, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసుకోవాలనుకుంటానంటే ఆయన దగ్గరికి ఒక 3 మాసాలు తిరిగాను. తిరిగిన తర్వాత లక్ష్మీదీపక్ దర్శకుడు, కూతురు కోడలు, శోభన్ బాబు గారు హీరో, మా గురువు గారు దానికి దాసనారాయణ గారు, ఆయన దానికి కో డైరెక్టరు, డైలాగులు కూడా రాసేవారు. 6 మాసాలు పనిచేసాం ఆ సినిమా. 6 మాసాలు పనిచేసిన దానికి 50 రూపాయలు జీతం ఇచ్చాను. ఆయన అడిగాను, సార్ 6 మాసాలు అయింది, మరి నెక్స్ట్ మంత్ అన్నారు, సినిమా అయిపోయిందంటే, ఏమయ్యా అసలు బుద్ధి జ్ఞానం ఉందా మీ అందరికీ? నువ్వు రికమెండేషన్స్తో వచ్చావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఇప్పుడు అప్రాంటిస్. ఎవడిస్తాడా మీకు అవకాశం? ఎవడిస్తాడు? ఇచ్చావు. ఉదయం వస్తాను టిఫిన్ చేస్తున్నావా? అవును సార్. మధ్యాహ్నం భోజనం చేస్తున్నావా? అవును సార్. అప్పుడప్పుడు నాన్ వెజిటేరియన్ పెడుతున్నావా? అవును సార్. సాయంత్రం కూడా మళ్ళీ షూటింగ్ ఉంటే టిఫిన్ చేస్తున్నావా? అవును సార్. అప్పుడప్పుడు టీ తాగుతున్నావా? అవును సార్. అంటే నువ్వెవడో మాకు తెలియదు, ఉద్యోగం అడిగావు. ఉదయం టిఫిను, నీకు కావాలనుకున్న టీ కాఫీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఇది, లేదా రోడ్లో అడుగుతునేవాడు. ఇది ఇవ్వకపోతే మళ్ళీ మాకు జీతం. ఇది ఇచ్చింది సంతోషం, విడవే అన్నాడు. ఏమి ఫీల్ అవ్వలేదు, సంతోషం, ఒక పిక్చర్ పనిచేసామని. ఈ ప్రయాణంలో నాగేశ్వర గారి పిక్చర్ తగిలింది ఒకటి అసిస్టెంట్గా. అది అన్నపూర్ణ స్టూడియోలో చేసాం. ఇక్కడ సారథి స్టూడియో ఉంది, అక్కడ ఉండేవాళ్ళం మేము. చిన్న రూమ్ ఇచ్చేవాడు 5-6 మంది కలిపి. ఆ ప్రొడ్యూసర్ అప్పుడు అడిగాడు, ఏమయ్యా
హైదరాబాద్ చూసావా? నీ లైఫ్లో హైదరాబాద్ చూడగలవా? హైదరాబాద్ తీసుకొచ్చాను, ఎన్ఎన్ భట్ అని. ఎస్, నువ్వు డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ అవ్వు, అప్పుడు ఇంకా బాగుండు, వేరే రూమ్ ఇస్తాం. ఏమంటే 6 మంది ఉన్న రూము, ఒకటే బాత్రూమ్ ఏంటి అని అడిగాను. అడిగిందని క్లాస్ పీకెట్. చాలా ఉన్నాయి ఇలా విషయాలు. మన ఫస్ట్ రౌండ్ కొంచెం తేడా రౌండ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పార్టిసిపెంట్ బాలు గారు రండి. రెడీ? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గోళ బంబ. Ten seconds up. Seconds up, Balu garu. Last 5 seconds. Sorry, your time is up. 3 కరెక్ట్ గా మార్క్ చేశారు, మిగతా 2 మిస్ అయ్యారు. ఎందుకు మిస్ అయ్యారు అంటే మీరు ఎక్కువ శాతం ఎక్కువ టైము చూడడంలో గడిపేసాడు. నేను మార్క్ చేయడంలో కన్నా ముందు ఎక్కువ టైం తీసుకున్నాను. ఎనీవే, ఆ 3 కరెక్టో కాదో చూద్దాం. 1 2 3. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్. ది నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈరోజు రాము గారు రండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Ten seconds up. Twenty seconds up. Last 5 seconds. Your time is up. 3 మార్క్ చేశారు. 3 కరెక్టో కాదో చూద్దాం. 3 కరెక్ట్గా ఆన్సర్ చేశారు. 30 మార్క్స్. వెల్ ప్లేడ్. విమల్ గారు రావాలి మీరు. రెడీ? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Ten seconds up. Seconds up. Last 5 seconds. Come on, and your time is up. 3 కరెక్ట్గా మార్క్ చేస్తున్నారు, ఆ తర్వాత మిగతా పెట్టారు. సరే చూద్దాం ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్. ఫర్ ద రైట్ ఆన్సర్స్ ప్లీజ్. 1 2 3 కరెక్ట్ పెట్టారు. 30 మార్కులు. వెల్ ప్లేడ్. ఓకే, రాధాకృష్ణ గారు రండి. రాధాకృష్ణ గారు, ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Ten seconds up. Twenty seconds up. Last 5 seconds. Time is up. Oh, let's see. ఎన్ని కరెక్ట్ పెట్టారో. ఫర్ ది రైట్ ఆన్సర్స్ ప్లీజ్. ఐదు కరెక్ట్ పెట్టారు. ఫ్యాంటాస్టిక్, బాగా ఆడారు. రాజు గారు మీకు ఛాన్స్. ఈ రౌండ్లో ఒక్క రాధాకృష్ణ గారికి మాత్రం 50 వచ్చాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Ten seconds up. Twenty seconds up. Last 5 seconds.
ఏమండి చూద్దాం అది రైటో కాదో. వెల్ ప్లేడ్. ఫర్ ది రైట్ ఆన్సర్స్ ప్లీజ్. నో ప్రాబ్లం. ఫ్యాంటాస్టిక్, బాగా ఆడారు. ఫస్ట్ మన కొంచెం తేడా రౌండ్ ముగుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? లెట్స్ హ్యావ్ డింగో డింగు, చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. అంటే ఇండస్ట్రీలో గురు శిష్యుల అనుబంధం అంటే మీది దాసనారాయణరావు గారిదే చెప్తారు. ఎందుకంటే మోహన్ బాబు గారు, దాసనారాయణరావు గారు గురు శిష్యులు. అది మామూలు అనుబంధం కాదు. ఎప్పుడైనా సరే కష్టాల్లో సుఖాల్లో ఇంకోటి అన్నిట్లో మీరు కలిసి ట్రావెల్ చేశారు. మీ తాలూకు ఎక్స్పీరియన్స్ దాసరి గారితో మీ అనుబంధం. ఆయన గురించి చెప్పాలంటే గంటల తరబడి ఫిల్మ్ రన్ అవుతూ ఉంటుంది. రోజులు 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 అవుతాయి. మరి కొంతవరకు చెప్పాలంటే గురువుగారు జీవితం దర్శకుడై పరిగెత్తున్నాడు. ఆయన ఆ పరిగెత్తున్న టైంలో నేను అప్పుడప్పుడు కలిసేవాడిని. ఏమంటే వేషం ఎవరేంటి అని అంటే అలా ఉండేది కంఠం. ఇప్పుడు ఏమండి అని అన్నాం. ఎప్పుడైతే మోహన్ బాబును మార్చాడో అప్పటి నుంచి గురువుగారేనే అంటున్నాను. 37 సంవత్సరాలు ఒకటే మాట. సరే, అప్పుడు అక్కయ్య తలుపు తెరిచేది. గురువుగారు షూటింగ్ వెళితే తెల్లవారుజాము 4 గంటలకు వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు తింటాడో కూడా తెలియదు. ఆ టైంలో ఇప్పుడు తెల్లవారుజామున కలిసేవాడిని, 4:30 కలిసేవాడిని, ఒక్కోసారి 6 గంటలకు కలిసేవాడిని, బయట వెయిట్ చేసేవాడిని. ఈ విధంగా తిరిగినప్పుడు ఆయన నాకు కొత్త వాళ్ళతో టెస్ట్ చేస్తున్నామని సడన్గా అప్పుడే పెళ్ళయింది ఉంటే దాసనారాయణ గారి నుంచి కబురండి అన్నారు. వస్తే మిమ్మల్ని రమ్మన్నారన్నారు. పక్కన ఒక కోడేటర్ గారు రావు అని ఒకటి ఉన్నాడు. ఆయన దగ్గర స్కూటర్ తీసుకొని ఆయన రమ్మన్నారట అని నేను వైఫ్కి చెప్పాను. ఏమంటే మీరు హీరో అవుతారు వెళ్ళండి అన్నది. వెళ్ళాలి, టెస్ట్ అవ్వాలి, నేను హీరో అవడం ఏంటన్నా, మీరు చూడండి హీరో పెడతారని నా వైఫ్ చెప్పింది. నేరుగా వెళ్ళాను ఆ స్కూటర్ వేసుకొని. వెళితే అక్కడ దిడ్డి శ్రీహరిరావు గారు నిర్మాత, భాస్కర్ రావు గారు, రామతారకం గారు, మావుళ్ళయ్య గారు. నేను మాట్లాడుతున్నది 1975 సంవత్సరం. అందులో దిడ్డి శ్రీహరిరావు గారు వచ్చి ఆయన బేస్ వాయిస్ ఉండేది. నీ పేరేంటయ్యా? సార్ భక్తవత్సలం. వెళ్ళి బట్టలు సర్దుకో, విజయవాడ బయలుదేరాలి అన్నారు. మొత్తం మీద వెళ్ళి ఆయన ఒకసారి చూడాలయ్యా దాసనారాయణ గారిని అంటే, నీకు ఇంకా ఏంటే ఆయన చాలా టాప్ డైరెక్టర్ దాసనారాయణ గారు అంటే ఆయన మేమంతా గురువు గారు అంటూ ఉంటాడు. అదేంటే ఇద్దరు కలిసి పనిచేసాం. దాసనారాయణ గారు తప్ప, దాసనారాయణరావు అంటే తప్పు, కానీ దాసనారాయణరావు గారు తప్పు ఏంటే, ఒకసారి కలుస్తున్నాయి ఆయన దాసనారాయణ గారిని అంటే అదే వెళ్ళు అన్నాడు ఒకడు. సరే కలిసాం. వెళ్ళి బట్టలు సర్దుకుని బయలుదేరండి అన్నాడు. వచ్చాం, బట్టలు సర్దుకున్నాం, విజయవాడ బస్సులో వెళ్ళాం. పడమట అక్కడ 6 మందికి టెస్ట్ చేశారు. నాకు ఎవ్వరి రికమెండేషన్ లేదు. నా రికమెండేషన్ ఆ బాబా. ఈ టెస్ట్ని మద్రాసుకు పంపించారు. అంతవరకు మేము అక్కడే ఉన్నాం. ఇది 4-5 రోజులు అయింది. మేము అక్కడే రూముల్లో ఉన్నాం, చెప్పరు. తర్వాత అంత భోజనాలు వాళ్ళవే. ఆ తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టరు నా మీద కోపంతో, ఏం కోపం అంటే నేను కొంచెం పొగరు కదా ఉంటాను. పొగరంటే నా గుర్తు కనుకలా, ఎదుటివాడికి డబ్బుందని, ఎదుటివాడు మనకంటే గొప్పవాడు డబ్బులో అని వాడికి మనం ఎందుకు తలవంచాలి అనేది నా సిద్ధాంతం. నేను మధ్యతరగతి కుటుంబంలో రైతు కుటుంబంలో పుట్టినవాడిని, ఒక టీచర్కి పుట్టినవాడిని. నీకు నేను ఎందుకు భయపడాలి? గౌరవిస్తాను. జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు అనేది నా సిద్ధాంతం. ఎలా ఉందా? ఎదుటి వాడి దగ్గర నుంచి మన ప్రేమ కావాలి, అది నా సిద్ధాంతం. అది సరే ఏదైతే ఉంది, ఆ అసిస్టెంట్ అయితే నా మీద కోపంతో ఎత్తు బుట్టలు వేసి పడతాడు. ఈయనేమో వెయిట్ చేశారు. మళ్ళీ ఫైనల్గా ఫోన్ చేస్తే మా అక్కయ్య దాసరి పద్మ గారు బుట్టలో వేసేసిన దాన్ని ఆ మహాతల్లి తీసి, ఈ కుర్రోడు బాగున్నాడండి అని చెప్తే అప్పుడు అక్కడ నన్ను సెలెక్ట్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టారు. ముందు ఈశ్వరరావు పేరు చెప్పారు. ఆయన ఈశ్వరరావు ఇతని పేరు అన్నాడు. అతని పేరు మోహన్ బాబు అన్నాడు. ఆయన మోహన్ బాబుని చూస్తే, నిన్నేనయ్యా నీ పేరే మోహన్ బాబు అన్నాడు గురువుగారు. ఇద్దరు హీరోలు, స్వర్గం నరకం. నేను చెడ్డవాడుగా నుంచి మంచివాడు, నరకం నుంచి స్వర్గం, అది నా క్యారెక్టర్. నేరుగా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి విజయవాడలో, అమ్మా తల్లి ఈ రోజు నుంచి నా పేరు మోహన్ బాబు అని చెప్పి నా భార్యకి ఫోన్ చేశాను. మా తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి, మాది విలేజ్, అక్కడ ఫోన్ లేదు. వేరే వాళ్ళకి తిరుపతిలో చెప్పి, రేపటి రోజున వెళ్ళి అమ్మా నాన్నకు చెప్పండి, అత్తామామలకు చెప్పండి, నా వైఫ్
నా భార్య. మీరు హీరోగా సెలెక్ట్ అవుతారని శుభంగా చెప్పింది. అక్కడ చెప్పింది లేడీ, సెలెక్ట్ చేసింది లేడీ. ఫైనల్గా గురువుగారు ఉండొచ్చు కాక అంటే చూడు, అందుకే ఆడవాళ్ళంటే నాకు ఇష్టం. అమ్మ నాన్న అంటారు, నాన్న అమ్మ అనరు. ఆడవాళ్ళ ఆశీస్సులు ఉన్నంతకాలం మనం క్షేమంగా ఉంటాం. ఆ విధంగా 1975లో స్టార్ట్ అయింది నా జీవితం యాజ్ ఎ విలన్. లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్. మీ మనసు మాకు తెలుసండి. బాలు గారు మీతో స్టార్ట్ చేస్తున్నాం. మోహన్ బాబు గారు కొలిచే దైవం సాయిబాబా. రైట్ ఆన్సర్. మోహన్ బాబు గారికి బెస్ట్ ఫ్రెండ్స్ రజనీకాంత్. ఇంకా ఫ్రెండ్స్ అన్న కర్ణాటక. అతని భార్య నాతో యాక్ట్ చేసింది కూడా 10-12 సినిమాలు హీరోయిన్గా. ఇండస్ట్రీ హీరో, మామూలు హీరో కాదు. అక్కడ నెంబర్ 1 హీరో కూడా. నంబర్ 1 హీరో అక్కడ అంబరీష్. వాడు 3 సార్లు ఎంపీ అయ్యాడు అంబరీషు. వాడు మంత్రి కూడా, సెంట్రల్ మంత్రి అయ్యాడు. దాదాపు 34 సంవత్సరాల నుంచి వాడు రజనీకాంత్, అంబరీష్, అటు శత్రుఘ్న సిన్హా. బట్ వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువ చెప్తాను నేను. రజనీకాంత్ అండ్ అంబరీష్ మంచి స్నేహితులు. సార్ ఇప్పుడు ఆయన రజనీకాంత్ అని చెప్పాడండి. రెండోది మీరు చెప్పారు, క్లూ ఇచ్చిన ఆయన చెప్పలేకపోయారు. ఇప్పుడు మార్కులు ఆయనకి ఇద్దామా వద్దంటారా? మీ చేతిలో ఉంది. ఇవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ రజనీకాంత్ పేరు చెప్పాడుగా. రైట్, యూ గెట్ 10 పాయింట్స్. మీ అదృష్టం, మీ ఆయన ఇమ్మన్నారు కాబట్టి ఎస్, యూ గెట్ 10 మార్క్స్. గుడ్. సో థర్డ్ క్వశ్చన్. తెలుగు సినిమా రంగంలో ఇష్టమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్? నాగభూషణం. రైట్ ఆన్సర్. నాగభూషణ్ గారు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు ఎక్కువ సినిమాలు చూశాను ఆయనవే. ఆ డైలాగ్ మాడ్యులేషన్స్, ఐ లైక్ హిమ్. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో ఫోర్త్ క్వశ్చన్. మోహన్ బాబు గారికి ఎంతమంది అన్నదమ్ములు? 3. నేను పెద్దవాడిని సార్. భక్తవత్సల నాయుడు. రెండేవాడు మంచు రంగస్వామి నాయుడు, రంగస్వామి మా తాతగారి పేరు. 3 రామచంద్ర చౌదరి. 4 కృష్ణమూర్తి నాయుడు. 5 చెల్లెలు విజయలక్ష్మి. మోహన్ బాబు గారికి ఇష్టమైన గేమ్? ఫుట్బాల్. రైట్ ఆన్సర్. సార్ మీకు ఫుట్బాల్ అంటే ఎందుకు ఇష్టం? నేను చదువుకునే రోజుల నుంచి కూడా ఫుట్బాల్ ఆడటం, గోల్ కీపర్గా ప్రాక్టీస్ చేశాను. ఓకే. నాకు ఎందుకు ఇష్టం అంటే నేను చదువుకునే రోజుల నుంచి కూడా, అది కాలేజీకి వచ్చిన తర్వాత బాస్కెట్బాల్, బట్ నాకు ఇష్టమైన గేమ్ ఫుట్బాల్. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ మొత్తం 50 మార్కులు వచ్చాయి. రాము గారు మీ క్వశ్చన్ ఇప్పుడు ఫస్ట్. మోహన్ బాబు గారు ఇప్పటిదాకా ఎన్ని సినిమాల్లో నటించారు? 520 నుండి 550 వరకు. ఆయన డన్ అన్నారు కాబట్టి డన్. 530 మూవీస్. ఓకే సార్. కంగ్రాచులేషన్స్. సినీ రంగం నుంచి ఆయన అందుకున్న మొదటి జీతం ఎంత? 50 రూపాయలు సార్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. అంటే నేను ముందు చెప్పేశాను కదా. ఆయనకు నచ్చిన ఫీమేల్ సింగర్? జానకి సార్. జానకి గారు రైట్ ఆన్సర్. యూ గెట్ 10 మార్క్స్. సినీ రంగంలో ఇష్టమైన హీరోయిన్? జయసుధ గారు సార్. రైట్ ఆన్సర్. మోహన్ బాబు గారు సినిమా రంగంలోకి ఎవరి ప్రోత్సాహంతో వచ్చారు? నారాయణ స్వామి నాయుడు గారి ప్రోత్సాహం. మోహన్ బాబు గారు మొత్తం 50 స్కోర్ చేశారు. వెల్ ప్లేడ్. మా విమల గారు మీ క్వశ్చన్. మోహన్ బాబు సాబ్కు ఇష్టమైన డైరెక్టర్ కౌన్ హై? దాసరి నారాయణరావు గారు. మీరు కరెక్ట్గా భలే చెప్పారండి. నేను ఎలాగైతే హిందీలో అడిగానో ఆయన ఆవిడ అలాగే చెప్పారు. దాసరి నారాయణరావు గారు. రైట్ ఆన్సర్. మోహన్ బాబు గారికి ఇష్టమైన ఫుడ్? వెజిటేబుల్స్, ఆకుకూర. కరెక్ట్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ సార్? డేట్ ఆఫ్ బర్త్ నీకు అవసరమా ఇప్పుడు? కాదు, మీరంటే అసలు ఏది తెలియకుండా ఉంది, గెస్ చేయడానికి కూడా ప్రాబ్లంగా ఉంది. అందుకని మనసులో కల్మషం లేకుండా ఉన్నప్పుడు వయసు ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. అదేను ఆకుకూరలు కూడా ఉంటుంది, అందుకే అడిగాను. మెయిన్ కల్మషం ఉన్నట్టు మాట్లాడేసేయాలి. వీ మస్ట్ కమ్ అవుట్ రైట్ ఆర్ రాంగ్. అప్పుడే పాజిటివ్నెస్, ప్రశాంతత ఉంటుంది. అన్నయ్య రామారావు గారు ఒక మాట అనేవారు,
వయసు చెప్పకూడదని కాదు, సినిమాలో యాక్ట్ చేస్తున్నంత వరకు వయసు చెప్పొద్దండి, 22 సంవత్సరాలే అనేవాడు ఆయన. రామారావు గారు చెప్పేవారు పబ్లిక్గా, ఏం మన వయసు 22 సంవత్సరాలు, 16 సంవత్సరాల అమ్మాయితో పాటలు పాడాలి కదా అనేవాడు ఆయన. అలాగా నేను ఇంకా రిటైర్ అవలా, హీరోగా చేయాలనుకుంటున్నాను కాబట్టి యంగ్ హీరోయిన్ యాక్ట్ చేయాలి కాబట్టి వయసు ఎందుకు చెప్పుకోవడం అని. ఓకే మా మోహన్ బాబు గారిని మొదటి సినిమాలో సెలెక్ట్ చేసిన వ్యక్తి దాసరి పద్మావతి గారు. రైట్ ఆన్సర్. నేను ముందు చెప్పాను కనుక్కుని చెప్పిందేమో కాదు. అంతేగా. ఎస్, మా అక్కయ్య. ఇష్టమైన కథా రచయితులు, కథ కానివ్వండి, డైలాగ్ రైటర్స్ కానివ్వండి. పర్చూరి బ్రదర్స్ ఒకటి కరెక్ట్. ఇష్టమైన కథా రచయితలు అన్నా కాబట్టి ఒకటి కరెక్ట్. పరచూరి బ్రదర్స్ అగ్రజులు కరెక్టే. పరచూరి బ్రదర్స్ అగ్రజులని. వాళ్ళకంటే ముందు ఫస్ట్ పిక్చర్ రాసిన రచయిత సత్యానంద్. హిందీ సినీ రంగంలో మంచి స్నేహితుడు శత్రుఘ్న సిన్హా గారు. करेक्ट आपने बोला, ठीक बोला, एकदम झकास आ गया आपको 10 पॉइंट. రైట్, కంగ్రాచులేషన్స్. మీరు కూడా 50-50 స్కోర్ చేశారు. రాధాకృష్ణ గారు, ఇట్స్ యువర్ టర్న్. సో మీ ఫస్ట్ క్వశ్చన్, మోహన్ బాబు గారు దేనికి ఎక్కువగా గౌరవం ఇస్తారు? పంక్చువాలిటీ, టైం. రైట్ ఆన్సర్. పంక్చువాలిటీ, టైం. ఎస్, ఇది ఆయనకి ఇష్టమైన సంఖ్య చెప్పండి. 1 నెంబర్ 1 హీరో. నెంబర్ 1 హీరో కాదు అక్కడ. 1 అన్న సంఖ్య నాకు ఇష్టం, అంతేగాని నెంబర్ 1 అంటే ఎవరు నెంబర్ 1? నెంబర్ 1 భగవంతుడు. రైట్ ఆన్సర్. మోహన్ బాబు గారికి ఇష్టమైన రాజకీయ నాయకులు చాలా ఈజీ. ఎన్టీ రామారావు. ఆయనకి ఇష్టమైన రాజకీయ నాయకులు ఎన్టీ రామారావు గారు. రైట్ ఆన్సర్. మోహన్ బాబు గారు మొట్టమొదట అసిస్టెంట్ డైరెక్టర్గా ఏ సినిమాకి పనిచేశారు? కూతురు కోడలు. దట్స్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. మోహన్ బాబు గారికి ఎంతమంది చెల్లెళ్ళు? ఒకటి. తోడబుట్టిన చెల్లెలు ఒకటి, ఆ తర్వాత చెల్లెలు లత, అంటే రజనీకాంత్ వైఫ్, నాకు చెల్లెలతో సమానం. రైట్ ఆన్సర్. 50-50 స్కోర్ చేశారు రాజు గారు. ఇప్పుడు మీ ఛాన్స్. మీ ఫస్ట్ క్వశ్చన్, మోహన్ బాబు గారికి ఇష్టమైన ప్లేబ్యాక్ సింగర్ మెయిల్. క్లూ, ఎనీ క్లూ? క్లూ కొంచెం ఆయన అడగండి, ఆయన హెల్ప్ చేస్తారు. క్లూ కాదు. మన్యం. బాలసుబ్రహ్మణ్యం గారు. గుడ్. మోహన్ బాబు గారు నటించిన మొట్టమొదటి సినిమా? స్వర్గం నరకం. స్వర్గం నరకం. రైట్ ఆన్సర్. ఆయనకి ఇష్టమైన కలర్? వైట్ అండ్ కరెక్ట్. రైట్ ఆన్సర్. ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కేవి మాధవన్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. హిందీ సినీ రంగంలో ఇష్టమైన విలన్ ఎవరు? డానీ అండి. కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. డానీ అంటే గుర్తొచ్చిందండి, భలే దొంగల పిక్చర్. నేను అప్పుడే 2-3 సినిమాలు యాక్ట్ చేశాను. డూండి గారు, బాబ్జీ గారు, వారిది విజయవాడ. డూండి గారు అంటే చాలా పెద్ద సంస్థ, అమితాబ్ బచ్చన్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన నాకు ఒక మెయిన్ విలన్, భలే దొంగల్లో కృష్ణ గారు హీరో, యాక్ట్ చేసే అవకాశాన్ని కలుగు చేశాడు. హ్యాట్సప్ ఆ డూండి గారిని మర్చిపోలేను. ఆ దెబ్బతో తిరుగు లేకుండా అటువంటి విలన్ పాత్ర చేశాను. నాకు దానిలో ఆయన ఇచ్చిందే కాకుండా డ్రెస్సులు, ఆయన విగ్గు ఎలా ఉండాలో ఆ అబ్బాయికి అలా చేయండి, అది ఆయన టేస్ట్ ప్రకారం కుట్టించండి. అది నుంచి ఆహారం తీసుకుని మంచి అమౌంట్ ఇచ్చి నాకు భోజనం పెట్టి పంపించినటువంటి డూండి గారు. సో మన ఈ సెకండ్ రౌండ్ మీ మనసు మాకు తెలిసి ఇక్కడితో ముగుస్తుంది. సో ఈ రౌండ్ ముగిసేసరికి మనం ఏం చెయ్యాలయ్యా? వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ. టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. మన థర్డ్ రౌండ్. ఈ రౌండ్ ఇంట్రెస్టింగ్ రౌండ్. తక్ దినదిన్. ఒకసారి మీ వీరాభిమానులు, అంటే చాలా మంది ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు, ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు, కానీ వీరాభిమానులు ఉన్నారు. అలా ఒక అభిమాని మీ గురించి అంటే ఈ ఒక సపరేట్గా స్టోరీ తయారు చేసామండి. క్లిప్పింగ్ ప్లీజ్. ఒక మనిషిపై మరో మనిషికి అనురాగం ఉండవచ్చు, ఆప్యాయత ఉండవచ్చు, ప్రేమ ఉండవచ్చు. ఇవన్నీ ఏదో బంధం ఉంటేనే సాధ్యం.
హీరోపై అభిమానికి ఉండే పవిత్రమైన భావనకు ఏ బంధము ఉండవలసిన అవసరం లేదు. జస్ట్ అభిమాని అంతే. హీరో కోసం జీవితాన్నే అతి తేలికగా బాధపడకుండా అంకితం చేసే స్వభావం ఈ అభిమానికే ఉంటుంది. అలాంటి వీరాభిమానే రంగనాయకులు. ఈయన MBA చదివారు. 15 సంవత్సరాల వయస్సు నుంచే మోహన్ బాబు గారిని ఆరాధించటం, అభిమానించటం మొదలుపెట్టాడు. ప్రతి సినిమా పోస్టర్ను అతి పవిత్రంగా ఈయన దాచుకుంటారు. ప్రతి సినిమాకు ఏదో విధమైన ప్రక్రియతో అభిమానాన్ని చాటుకుంటారు రంగనాయకులు. మోహన్ బాబు గారిపై ఉన్న అభిమానంతో అల్లుడి గారి సినిమా రిలీజ్లో టీషర్ట్స్ పంచిపెట్టారు. ప్రతి సంవత్సరం మోహన్ బాబు గారిపై క్యాలెండర్స్ ముద్రించి పంచుతారు. ఇండియాలోనే అతి పెద్ద లెటర్ హెడ్ ను తయారు చేయించారు రంగనాయకులు. మోహన్ బాబు గారు ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ వేసినా తన నిజ జీవితంలో ఆ సినిమా క్యారెక్టర్తో ఫోటోలు తీయించుకోవటం రంగనాయకులు హాబీ. కృష్ణుడు కుచేలుడి ఇంటికి వెళ్ళినట్లుగానే మోహన్ బాబు గారు ఇంత అభిమానాన్ని చాటుతున్న వ్యక్తిని చూసి ముగ్ధుడై స్వయాన 3 సార్లు రంగనాయకుల ఇంటికి వెళ్లి వచ్చారు. ఒక హీరోపై ఉన్న అభిమానం, తాను పెళ్లి చేసుకుంటే వచ్చే వ్యక్తి తన హీరోను తనలాగే అభిమానించదేమో, తన అభిమానాన్ని వ్యక్తపరచనివ్వదేమోనన్న భయంతో పెళ్లే చేసుకోకుండా మిగిలిపోయిన 43 సంవత్సరాల వయసున్న ఒక గొప్ప అభిమాని రంగనాయకులు గారు. రంగనాయకులు గారు ఈరోజు ఇక్కడ గేమ్ షోలో పార్టిసిపెంట్ కాకపోయినా, రంగనాయకులు గారు దయచేసి వేది మీదకి రండి. పాట పంచామృతం, నా పాట పంచామృతం, నాగాన గీర్వాణి స్నానాలు సాయుజ. నా పాట పంచామృతం, నాగాన గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం. అన్నయ్యకు ఇలా నా జీవితాన్ని అంకితం చేయడానికి అవకాశం ఇచ్చిన నా తల్లిదండ్రులకు, నా తమ్ముళ్లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతవరకు ఏ పొరపాటు ఎలాంటి మిస్టేక్ చేయకుండా అన్నయ్య గారు చెడ్డ పేరు వస్తుందేమో అని ఎక్కడ కూడా ఇంతవరకు ఒక్క మిస్టేక్ చేయలేదు. నేను ఇంతవరకు ఎక్కడ చేసిన భయంతో, భక్తితో బ్రతికాను. ఇలాగే మిగతా జీవితాన్ని కూడా ఇలాగే ఉండాలా, నాకు అవకాశం ఇవ్వమని నా అన్నయ్యని ప్రార్థిస్తున్నాను. ప్రతి వాల్ పోస్టర్, ప్రతి సినిమా వాల్ పోస్టర్, ప్రతి గెటప్ ఫోటోలు తీయించుకుంటూ జాగ్రత్తగా పెట్టుకుని ఇటువంటి అభిమానులు మర్చిపోలేం. ఏమిస్తే వాడికి రుణం తీరుతుంది. నేను అందుకే నా అభిమానులందరికీ చెప్తుంటాను, మీరు ప్రేమ చూపండి, కానీ మీరు సంపాదించింది మొట్టమొదట మీ తల్లిదండ్రులకు ఇవ్వండి, మీ కుటుంబానికి ఇవ్వండి, మీకంటూ ₹1 దాచిపెట్టుకోండి. ఆ తర్వాత అభిమానులకు మీకు ఇష్టమైన నటుడికి చేయండి. నన్ను ఎంతగా వీరాభిమానంగా, ప్రేమగా వాళ్ళు సంపాదించిన ₹1 నాకు అంతా ఖర్చు పెట్టిన వాళ్ళకి, 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళకి జన్మ జన్మలకు నేను రుణపడి ఉంటానని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఈ రౌండ్ మ్యాచ్ ది ఫాలోయింగ్. బాలు గారు మీతోటే మొదలు పెడదాం, రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అన్నమయ్య సినిమాలో క్యారెక్టర్ పేరు, అసెంబ్లీ రౌడీ సినిమాలో క్యారెక్టర్ పేరు, వీడెవడండి బాబు సినిమాలో క్యారెక్టర్ పేరు, రాజు మహారాజు సినిమాలో క్యారెక్టర్ పేరు, అల్లుడు గారి సినిమాలో క్యారెక్టర్ పేరు, శ్రీరామ్, చక్రవర్తి, శివాజీ, గోపాల్, సాలువ నరసింహరాయ. 20 seconds up. Last 5 seconds. Time is up. సరే, ఎన్ని కరెక్టో చూద్దాం. అన్నమయ్య సినిమాలో క్యారెక్టర్ పేరు సాలువ నరసింహరాయ, రైట్. ఓ, గోపాల్ అన్నారు, అది రాంగ్ ఆన్సర్. వీడెవడండి బాబు సినిమాలో క్యారెక్టర్ పేరు శ్రీరామ్, రైట్. రాజు మహారాజు సినిమాలో క్యారెక్టర్ పేరు చక్రవర్తి,
పోయింది. అల్లరిమగుడి సినిమాలో క్యారెక్టర్ పేరు గోపాల్, అది పైకి వెళ్ళింది. సో మొత్తం మీద మీరు కరెక్ట్గా పెట్టింది 2. నో ప్రాబ్లం, వెల్ ప్లేడ్, 20 మార్క్స్. రాము గారు రండి, మీ ఛాన్స్ ఇప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు కాంబినేషన్, ఆ సినిమా ఏంటని? నాగార్జున గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్, మోహన్ బాబు గారు. 10 seconds అప్. విష్ణువర్ధన్ బాబు, మోహన్ బాబు గారు. పక్కన ఆన్సర్స్: అధిపతి, పదమసింహం, బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై, గేమ్. 20 seconds అప్. లాస్ట్ 5 seconds. యువర్ టైమ్ ఇస్ అప్. ఏమండి, దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు అని చెప్పి పెడతాం, కన్ఫ్యూజ్ అంతే. కన్ఫ్యూజ్ అయ్యారు. అదే మీరు బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై అని పెట్టారు, అది ప్రభాసు, మోహన్ బాబు గారు. తప్ప ఆన్సర్ అయింది. నాగార్జున గారు, మోహన్ బాబు గారు, అధిపతి రైట్. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, కొదమసింహం రైట్. ప్రభాస్, మోహన్ బాబు గారు, అది తప్పు. విష్ణువర్ధన్ బాబు, మోహన్ బాబు గారు, అది గేమ్. సో మీరు పెట్టిన దాంట్లో అధిపతి కరెక్ట్, కొదమసింహం కరెక్ట్, 2 కరెక్ట్. 20 మార్క్స్ వచ్చాయి. నో ప్రాబ్లం, వెల్ ప్లేడ్, 20 మార్క్స్. మీరు చిరంజీవి గారు మళ్ళీ నటించే అవకాశం ఏమైనా ఉందా? చిరంజీవితో ఎందుకు యాక్షన్? మంచి స్టోరీ నువ్వు తీసుకురా, నువ్వే నిర్మాత. నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. నువ్వే నిర్మాత, దర్శకుడైనా ఎవరన్నది చిరంజీవి కుదిరేద్దాం. ఓకే ఏంటి? ఓకే, డెఫినెట్గా చిరంజీవి యాక్ట్ చేస్తాడు, మోహన్ బాబు యాక్ట్ చేస్తాడు. ఓ ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. ఛాన్స్ కొట్టేసా. ఓకే, విమల్ గారు రండమ్మా. మీరు వస్తారా? మీకు చదవడం రాదన్నారు కాబట్టి సో మీ అమ్మాయిని పంపిస్తారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శివరంజనిలో హీరోయిన్, కలెక్టర్ గారిలో హీరోయిన్, పాలు నీళ్లలో హీరోయిన్. 10 seconds అప్. అల్లుడు గారి హీరోయిన్, అల్లరి మొగుళ్ళలో హీరోయిన్. Five seconds up. Last 5 seconds. The time is up. ఇన్ని దీనిలలో నువ్వు పెట్టింది 2 కరెక్ట్. వెల్ ప్లేడ్, నో ప్రాబ్లం. రాధాకృష్ణ గారు రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎన్టీఆర్ గారు, మోహన్ బాబు గారు, ఈశ్వరరావు గారు, మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు. 10 seconds అప్. రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు, మంచు మనోజ్ కుమార్ గారు, మోహన్ బాబు గారు. పక్కన ఆన్సర్స్: పాండురంగడు, ఎదరాయుడు, స్వర్గం నరకం. 20 seconds అప్. జుమ్మందినాథం, మేజర్ చంద్రకాంత్. లాస్ట్ 5 seconds. చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఒకవేళ మీరు తప్పు పెట్టినా మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది. యువర్ టైమ్ ఇస్ అప్. ఎన్టీఆర్ గారు, మోహన్ బాబు గారు, మేజర్ చంద్రకాంత్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సెంటిమెంట్గా ఆలోచించాల్సిన విషయం. 1982లో కొబ్బరికాయ కొట్టి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ చేస్తే 1992లో అదే బ్యానర్లో రామారావు గారితో మేజర్ చంద్రకాంత్ యాక్ట్ చేసి అదృష్టాన్ని కలుగు చేశాడు. ఆ పిక్చర్ పుణ్యభూమి నా దేశం. ఆ మేజర్ చంద్రకాంత్ సాంగ్ తరతరాలకు ఉండిపోతుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఈశ్వరరావు గారు, మోహన్ బాబు గారు, స్వర్గం నరకం రైట్ ఆన్సర్. బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, పాండురంగుడు రైట్ ఆన్సర్.
రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు, ఆబ్వియస్లీ పెదరాయుడు రైట్ ఆన్సర్. మంచు మనోజ్ కుమార్ గారు అండ్ మోహన్ బాబు గారు, జుమ్మందినాథం రైట్ ఆన్సర్. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. రాజు గారు మీరు కూడా 50-50 స్కోర్ చేయాలని కోరుకుంటూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కృష్ణ గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, 10 seconds అప్. సురేష్ కృష్ణ గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, బి గోపాల్ గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు. పక్కన ఆన్సర్స్ రాయలసీమ రామన్న చౌదరి, 20 seconds అప్. దేవత, కేటుగాడు, అసెంబ్లీ రౌడీ, లాస్ట్ 5 seconds. అల్లుడి దిద్దిన కాపురం. కృష్ణ గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, అల్లుడి దిద్దిన కాపురం ఇస్ ద రైట్ ఆన్సర్. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, కేటుగాడు ఇస్ ద రైట్ ఆన్సర్. సురేష్ కృష్ణ గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, రాయలసీమ రామన్న చౌదరి ఇస్ ద రైట్ ఆన్సర్. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, దేవత రైట్ ఆన్సర్. బి గోపాల్ గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు, అసెంబ్లీ రౌడీ రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్, వెల్ ప్లేడ్. సో ఈ రౌండ్ ఇక్కడతో ముగుస్తుందండి. ఈ ఎపిసోడ్కు లాస్ట్ రౌండ్. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్లే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా సైకిల్ కిందేసి తొక్కేస్తా. వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిరాని గేమ్ షో. మన ఈ ఎపిసోడ్ లో లాస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్. కొట్టు 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 కొట్టు, టైటిల్ కొట్టుకోరు. సార్ ఈ టైటిల్ కొట్టుకోరు ఏంటంటే క్వశ్చన్ అడుగుతామండి, వాళ్ళ ఆన్సర్ వచ్చి మీ ఆన్సర్ మోహన్ బాబు గారి సినిమా టైటిలే ఆన్సర్గా ఉండాలి. ఓకే అండి, ఇది బజర్ రౌండ్. ఇందులో ఎవరైతే బజర్ నొక్కి ముందు ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 50 మార్కులు, తప్పు ఆన్సర్ చేస్తే -20. ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా మోహన్ బాబు గారిని? ఆయన డైలాగ్స్ కూడా కొన్ని నేను ఇమిటేట్ చేసేవాడిని. ఆయన చెప్పిన డైలాగ్ ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాను. చెప్పండి. అరుస్తే కరుస్తా, కరుస్తే చెరుస్తా, చెరిస్తే నిన్ను కూడా బొక్కలతో చేస్తా. డైలాగును ఎక్కడ నొక్కాలో ఎక్కడ నొక్కకూడదో అది నేర్పించింది గురువు గారు. దాన్ని నా స్వయం కృషితో కొంచెం రామారావు గారి పిక్చర్స్ చూసి అట్లా కొన్ని ఎక్కడ నొక్కాలి ఎక్కడ నొక్కకూడదు. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా సైకిల్ కిందేసి తొక్కేస్తా అనే డైలాగ్. విమల గారు, మీరు మోహన్ బాబు గారికి అంటే ఎప్పటి నుంచి ఆయన్ని చూసి అభిమానించడం? 82 నుంచి నేను ఆయనకి 82లో చూశాను అన్నయ్యకి. ఓకే. మా ఆయనకి 35 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఇద్దరును. ఓకే. మాది శ్రీకాకుళం జిల్లా, ఆయనది చిత్తూరు జిల్లా. నేను ఆయనకి అన్నయ్య అంటాను. హైదరాబాద్ వస్తే మా కన్వారి ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది. ఆయన నా బిడ్డలకి వచ్చి చదివించారు. బీటెక్ చేసింది మా పాప, ఈరోజు టీసీఎస్లో జాబ్ చేస్తుంది. ఒక పాప MBA చేసింది. ఆయన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు నా బిడ్డలకి. మనం ఈ రౌండ్ స్టార్ట్ చేద్దామండి. కొట్టు కొట్టు కొట్టు, టైటిల్ కొట్టు గురు. రెడీ, బజర్స్ మీద రెడీగా పెట్టుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, మన శాసనసభలో ఒక రౌడీ. ఎస్ విమల గారు. అసెంబ్లీ రౌడీ రైట్ ఆన్సర్. మన తలరాతలు రాసేవాడు. చెప్పండి. బ్రహ్మ సార్. రైట్ ఆన్సర్. ఇద్దరి భామల మధ్యన చిలిపి భర్త. రాధాకృష్ణ గారు మీరే. అల్లరి మొగుడు. అల్లరి మొగుడు ఇస్ ద రైట్ ఆన్సర్. నవగ్రహాల తర్వాత దశమగ్రహం. ఎస్ విమల గారు. అల్లుడు గారు. అల్లుడు గారు. ఎస్ యు ఆర్ రైట్. అమ్మకు అక్కర్లేని కొడుకు, అతని నాన్న సూర్యుడు. కుంతిపుత్రుడు. రైట్ ఆన్సర్. ఆయన మాటే వేదం, తీర్పే శాసనం. ఎస్ రాజు గారు. పెదరాయుడు. పెదరాయుడు రైట్ ఆన్సర్. 7వ క్వశ్చన్, సుఖం దుఃఖం కష్టం సుఖం ఇలాంటి మారు జంట పదం. మీరు కాదు, స్వర్గం నరకం. స్వర్గం నరకం రైట్ ఆన్సర్. ప్రాణాలను హరించే వానితో ఒక దొంగ. ఎస్ రాధాకృష్ణ గారు. యమదొంగ.
రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా పంపే ఈమెయిల్స్ అప్పుడు అన్నయ్య లేని చెప్పండి, ఆన్సర్ చెప్పండి. Postman. రైట్ ఆన్సర్. భరించే భర్త. అయ్యో బాబోయ్, చాలా ఫాస్ట్గా ఉన్నారు. చెప్పండి ఆన్సర్. భరించే అంటే భరించే భర్త అంతే, తర్వాత చెప్పను. నొక్కేశారు కదా. మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాను, ఆన్సర్ చెప్పాలి, లేకపోతే టైం అప్ అని చెప్పేసి మైనస్ చేస్తాను ఎలాగో. 1 2 3 అల్లరి మొగుడు. 4 5 టైమ్ ఇస్ అప్. రాంగ్ ఆన్సర్. రౌడీ మొగుడు. యాక్చువల్గా ఏంటంటే భరించే భర్త గూండా అయితే ఆ సినిమా పేరు. మీరు భరించే భర్త అనగానే టపక్కని నొక్కారు. తర్వాత నేను క్వశ్చన్ చదవలేదు, సారీ. -20. సో ఈ రౌండ్ ఇక్కడితో ముగుస్తోంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. మోహన్ బాబు గారితో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఈ రౌండ్ తాలూకు స్కోర్స్ విందాం. బాలు గారు విత్ 100, రాము గారు విత్ 150, విమల గారు విత్ 250, రాధాకృష్ణ గారు విత్ 280 అండ్ రాజు గారు విత్ 230. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. 4 మాత్రమే నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తారు. లీస్ట్ స్కోర్ తోటి బాలు గారు క్షమించాలి, మీరు 100 పాయింట్స్తో ఉన్నారు. మీరు ఈ వేదికని నిష్క్రమించాలి. అయితే వెళ్లే ముందు మీరు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా మీరు ఏదైతే ఆయన్ని ఎదురుగా స్వయంగా చూసే అవకాశం వచ్చిందనుకున్నారో దానికి ఇంకొంచెం కొనసాగింపుగా ఇంకొక చిన్న ఇది చేస్తాను. మీరు రండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. 4 పార్టిసిపెంట్స్ లక్కీ పార్టిసిపెంట్స్, వెల్ ప్లేడ్. రాధాకృష్ణ గారు పాపం లాస్ట్ క్వశ్చన్ మాత్రమే అనవసరంగా ముందుగా నొక్కేసి -20. ఏముందిలేండి, 20 మార్కులేగా. సో నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళే వాళ్ళందరూ అదృష్టం